వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. అభ్యర్థుల జాబితా విడుదలతో టీడీపీలో అసంతృప్తి జ్వాలలు బగ్గుమన్నాయి. తొలి జాబితాలో చాలామంది సీనియర్లకు మొండిచేయే మిగిలింది. సీట్ల దక్కకపోవడంతో ఆశావాహుల్లో మనస్తాపం వెల్లువెత్తింది. అనకాపల్లిలో పేలాకు, పెనుగొండలో పార్థసారథికి షాక్ ఇచ్చారు. పెడంలో బోరగడ్డకు నో టికెట్, కళ్యాణదుర్గంలో ఇద్దరు సీనియర్లకు కూడా జలకిచ్చారు. వీళ్ళంతా ఎవరైతే టికెట్ దక్కిన వ్యక్తులంతా కూడా ఇండిపెండెంట్కి దిగితే జరిగే నష్టం ఎవరికి? వైసీపీకా, కూటమికా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందా? సో ఇదే ది గ్రేట్ డిబేట్. ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత అడిగిన అసంతృప్తులు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా తెనాలిలో ఆలపాటి రాజా మాజీ మంత్రి, ఆయన కూడా కూటమి అలయన్స్లో భాగంగా సీట్ షేరింగ్లో భాగంగా తెనాలి సీట్ని కోల్పోవడం జరిగింది. ఆయన ప్లేస్లో నాదెండ్ల మనోహర్కి దక్కింది. రైట్, ది గ్రేట్ డిబేట్లోకి వెళ్లే ముందు పర్టికులర్గా గెస్ట్లు కృష్ణాంజలి గారు, అదేవిధంగా వైసీపీ నేత శివారెడ్డి, అదేవిధంగా టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రైట్, డిబేట్లోకి స్టార్ట్ చేసే ముందు టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి రిలీజ్ తర్వాత వైసీపీ నుంచి చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ వచ్చాయి. చాలామంది నేతలు మాట్లాడారు. ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారు, వాళ్ళ యొక్క కూటమిని ఏ విధంగా నిర్దేశించారు, పవన్ ఏమన్నారు, ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. నాకు సీఎం ఏమన్నా కొత్త? సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. మూడో భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటన చేశాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు. ఒక్కడే సింగిల్గా కూడా కాలేజీకి చర్చించాడు. గ్యారంటీగా 70 పట్టుకొస్తాడన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలీదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం. నమ్మండి జన సైనికులారా, అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు. నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క, ఆ తిక్క దించేవారా శోభో, ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తున్నాడు. నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ మామ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇచ్చి ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా? వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్? టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది. ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. రైట్, జాబితాకు సంబంధించి పర్టికులర్గా పవన్ గతంలో చేసిన కామెంట్స్ని కోట్ చేస్తూ కొంత విమర్శనాత్మక ధోరణిలో, కనీసం అట్లీస్ట్ ఆయన ఎక్కడ పోటీ చేస్తారో కూడా తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారంటూ విమర్శనాత్మక ధోరణిలో ఆయన కొంచెం కౌంటర్ ఇచ్చే సెటర్లు వేసే ప్రయత్నం అయితే చేశారు. రైట్, ఇది గెస్టులందరికీ నమస్కారం అండి. కృష్ణాంజలి గారు, ముందుగా కృష్ణాంజలి గారు, ఎవరైతే జనరల్గా అభ్యర్థుల జాబితా బయటకు వచ్చిన తర్వాత అసంతృప్తులు, ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డవారు వ్యక్తులందరూ కూడా బయటికి రావటం, ఏడవటం, అంటే కొంచెం బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఇన్ కేసు వాళ్ళు ఇండిపెండెంట్గా దిగితే, లేదంటే ప్రత్యర్థి రూలింగ్ పార్టీ కనుక మద్దతు ప్రకటిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? టీడీపీ జనసేన ఓటమి అంటే విజయ అవకాశాలను గండి కొట్టేలా ఉండదంటారా? కృష్ణాంజలి గారు నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయానికి సంబంధించినటువంటి సీట్ల ప్రకటన జరిగింది. 94 తెలుగుదేశము, అదేవిధంగా 24 జనసేన, 118. ఇంకా ఒక 57 స్థానాలకి ప్రకటన చేయాల్సి ఉంటుంది. 118 వచ్చినాయి కాబట్టి ఇంకొక 57 ప్రకటన. ఈ 57లో రేపొద్దున బీజేపీ కూడా వస్తుంది అనేటువంటి దాని మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ రోజున సీట్ల ప్రకటనకు సంబంధించిన ఆ నేపథ్యంలోనే బీజేపీ కూడా వస్తుంది, మాతో పాటు బీజేపీ వాళ్ళు ఆశిస్తున్నారు. బీజేపీ కూడా వచ్చిందనుకోండి, మిగతా సీట్లన్నీ వాటిలో బీజేపీ కొన్ని తెలుగుదేశం వీళ్ళకి ఇచ్చుకోవటం ఇవన్నీ జరుగుతాయి. ఇది అంటే 3 పార్టీలు, కీలకమైనటువంటి పార్టీలు ఈ రోజున పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సీట్లకు సంబంధించినటువంటి విషయంలో పంపిణీ ఇబ్బందికరంగానే ఉంటుంది. అది మరి తెలుగుదేశంలో
ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఆశావాహులు ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో గెలుపు గుర్రాల వైపు ఆలోచిస్తేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకోసమనే ఇప్పుడు సీనియర్లుగా ఉండేటువంటి ఈ గుర్రాలు ప్రయాణం చేయలేవు, గెలవటం ఇబ్బంది అనేటువంటి దాని మీద వాళ్ళని మార్చేసి కొత్త వారు లేకపోతే ఇప్పుడు ఆ ప్లేసుల్లో జనసేనకి రేపు పొద్దున బీజేపీకి సీట్లు ఇచ్చేదానికి అవకాశం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే అసంతృప్తులు, వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఈ స్థాయిని రానటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. వాళ్ళు ఏమన్నా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతారా, పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారా, రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఊరికే ఏదో ఆవేశంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత వదిలేసేటువంటి వాళ్ళు ఉంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ మనం ఒకసారి గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పు చేర్పుల మీద ప్రాసెస్ మొదలుపెట్టినాం. నెలకు ముందే మొదలుపెట్టినాం. ఇప్పుడు 8 లిస్టులు అయిపోయింది. సుమారుగా 70 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు కూడా మార్పు చేర్పులు చేశారు. కొన్ని కొత్త ముఖాలను తీసుకొచ్చారు, పాత ముఖాలు ఒక చోట నుంచి ఇంకో చోటకు మార్చడం, ఇవన్నీ చేశారు. అయితే అందరూ అనుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, వైసీపీ ఈ విధంగా మారుస్తుంది కాబట్టి సీట్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలోకి, జనసేనలోకి వస్తారని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ప్రకటన చేశారు, మాకు పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయి అనేటువంటి విధంగా కూడా ప్రకటన చేశారు. కానీ ఆశించిన స్థాయిలో మరి ఆ వలసలు అయితే రాలేదు. ఎందుకోసం అంటే 8 లిస్టులు బయటకు వచ్చాయి. సరిగ్గా చెప్పుకుంటే 8 మంది కూడా ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మరి తెలుగుదేశము, జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో ఉండేటువంటి ఈ అసంతృప్తుల్లో మరి వీళ్ళు కేవలము నిరసనల వరకే తెలియజేస్తారా, లేదు అనుకుంటే ఇంకా ప్రత్యామ్నాయం చూసుకుందాం, మనము వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరదాం అనేటువంటి దాని మీద, లేదు తిరుగుబాటు రెబల ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం, ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు వీళ్ళందరికీ సీట్లు రాలేదు కాబట్టి వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తారనో లేదా వ్యతిరేకిస్తారనో వైసీపీలోకి వెళ్తారనో మనము అనలేము. ఇప్పుడైతే అది జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమైంది. ఈ పరిణామాలు ఇవన్నీ కూడా రేపు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో ప్రారంభమయ్యేంత వరకు, అంటే రేపు మార్చి 9వ 11వ తేదీనో షెడ్యూల్ రాబోతుంది, నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది. బహుశా ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఇచ్చేసారు తెలుగుదేశం, జనసేన. రేపు 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభ తర్వాత వాళ్ళు క్లారిటీ వస్తుంది, అసలు ఎంత వ్యతిరేకత ఉంది మనకి ఈ మన శ్రేణుల్లో. ఈ విధమైనటువంటి జనసేన 24 సీట్లను అంగీకరిస్తున్నారా లేదా? ఇందాక అంబటి రాంబాబు మాట్లాడాడు, అది అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి, దాంట్లో సందేహం లేదు. జన సైనికులు ఏమనుకుంటున్నారు, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. జన సైనికులు అనుకునేటువంటి ఇప్పటి వరకు కృష్ణాంజలి గారు, గత ఎన్నికల్లో వైసీపీకి, జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందో మీకు తెలుసు. సో ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత వాళ్ళ పార్టీని కొంత బలోపేతం చేసుకున్నారు, రైట్? ఈ జరిగిన పరిణామాలు అన్నిటి తర్వాత ఇప్పుడు ఏదైతే 24 సీట్లు కేటాయించారో అది అంతవరకు సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు అంటారా? అంటే వాళ్ళకున్న పార్టీ బలానికి 24 అనేది ఫిగరు. పవన్ కళ్యాణ్ సాటిస్ఫై అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ అంగీకారం లేకుండా తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదు కదా. అయితే ఇప్పుడు జనసేన వాళ్ళు కానీ లేకపోతే శ్రీనివాస్ గారు కానీ వీళ్ళు మాట్లాడొచ్చు, ఇవే కాదండి ఇది మొదటి లిస్టే అని అనవచ్చు. నాకు తెలిసి అయితే ఇక మొదటి లిస్ట్ లేదు, చివరి లిస్ట్ లేదు. జనసేనకి ఈ 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు, మా ఉంటే అసెంబ్లీ సీట్లు ఇక 2-3 ఏమన్నా ఎక్కువ వస్తే రావచ్చేమో చెప్పలేము, కానీ ఇంకా అంతకు మించి 30కి పైన సీట్ల అవకాశం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు 3వ వంతు సీట్లు కావాలి, మా నాయకుడికి ముఖ్యమంత్రి కావాలి, పవర్ షేరింగ్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు జన సైనికులు. జనసేననేమో వాళ్ళు ఇచ్చినంత తీసుకునేదానికి సాటిస్ఫై అయ్యి ఉన్నారు. దాంట్లో ఆయన సాటిస్ఫాక్షన్ లేకుండా, ఆయన అంగీకారం లేకుండా జరగదు. మరి జన సైనికులు ఏం చేస్తారు రేపు పొద్దున? ఏం చేస్తారంటే వాళ్ళేం తిరుగుబాటు చేయరు, వాళ్ళేం పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకించారు. వాళ్ళు చేసేది ఒకటే, నాకు తెలిసి నేను పరిశీలించినటువంటి దాని ప్రకారంగా వాళ్ళు మాట్లాడుతుంది ఒకటే, మాకు గౌరవప్రదమైనటువంటి సీట్లు రాకపోతే, సంఖ్య లేకపోతే, మా పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అనేటువంటి దిగిన ఇవ్వకపోతే మేము గాజు గ్లాసు గుర్తు జనసేన పోటీ చేసేటువంటి సీట్లలో ఓట్లు ఇస్తాం. మాకు మిత్రులుగా ఉండేటువంటి తెలుగుదేశమో బీజేపీయో ఉందనుకోండి, వాటికి మేము ఓట్లు వేయం. మాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ సీట్ల విషయం అయితే సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా జన సైనికులకు ఉండదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 50 పైన.
మూడో వంతు సీట్లు అంటే 58-60 సీట్లు. కాబట్టి ఆ విధమైనటువంటి 60 సీట్లు తక్కువైతే ఇప్పుడు ఇంతకుముందు హరిరామ జోగే ఉత్తరాలు రాయలేదా? ఇప్పుడు 64 సీట్లకి మొత్తం ఏ సీట్లో ఎక్కడ పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయాలి, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తున్నారు కదా. మరి వీళ్ళందరూ ఎలా సాటిస్ఫై అవుతారు ఈ 24 సీట్లకి? ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు అంటే, మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి బలానికి అనుగుణంగా మనం ఈ సీట్లు తీసుకుంటున్నాము, ఎక్కువ సీట్లు తీసుకొని ఓడిపోయే కన్నా కూడా ఈ తక్కువ తీసుకొని మనం ఖచ్చితంగా గెలిచేటువంటి విధంగా చేద్దాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఓటు షేరింగ్ అనేది జరగాలి, తెలుగుదేశం పార్టీకి మన ఓటు వేయాలి, రేపొద్దున బీజేపీ ఉంటే బీజేపీకి కూడా వేయాలని చెప్తున్నారు. ఇది ఎంత మేరకు పవన్ కళ్యాణ్ మాటలను వింటారు జన సైనికులు అనేటువంటిది స్పష్టంగా చెప్పలేము. జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై డిబేట్ కొనసాగుతుందో, జాబితా రిలీజ్ అయిన తర్వాత చెలరేగినటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాటిపైన మన కంటెంట్ కొనసాగుతుంది. రైట్, శివారెడ్డి గారు, అంటే ఎంత ఎటు చూసినా సరే మీ లిస్టులు రిలీజ్ అయిన తర్వాత వ్యక్తమైనటువంటి అసంతృప్తి జ్వాలల కంటే టీడీపీలో నుంచి వచ్చిన అసంతృప్తులు చాలా తక్కువ అనిపిస్తుంది. ఏమంటారు మీరు? చాలా తక్కువ మందే ఉన్నారు. మీకైతే ఏకంగా ఎమ్మెల్యేలు పోవడం, ఎంపీలు పోవడం చాలా జరిగింది. అవునా శివారెడ్డి గారు? ముందుగా ఈ యొక్క లైవ్లో ఉన్న మిత్రులకి, బీఆర్కే ఛానల్స్ వారికి అందరికీ నా నమస్కారం. మేము ఇందాక ఆంజనేయులు గారు చెప్పినట్టుగా శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ మార్చుకుంటా వెళ్తా ఉంటే వాళ్ళు ఏం చెప్పారు? 50 మంది మా టచ్లో ఉండరు, 60 మంది మా టచ్లో ఉండరు అని వాళ్ళే కదా సార్ మీరు చెప్పారు. ఎక్కడన్నా సరే వాళ్ళ టచ్లో ఉంటే రాజ్యసభకు పోటీ చేయలేకపోయారేం సార్? రాజ్యసభలో 40 సంవత్సరాల చరిత్ర గల పార్టీని క్లోజ్ చేశాం. ఇవాళ వాళ్ళ లిస్ట్ వచ్చినాక తెనాల్లో ఏం జరుగుతుందో మా మిత్రుల్ని చూడమనండి సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్కనున్నాడు. పేదలకి పెత్తందారుడు జరుగుతున్న యుద్ధానికి పేదల పక్కన ముఖ్యమంత్రి గారు నిలబడి ఉన్నాడు. ఇవాళ అభ్యర్థుల్ని మార్చితే ఈ షఫలింగ్ చేయడం ఎమ్మెల్యేలకు కూడా ఉండిద్దా? ఈ ట్రాన్స్ఫర్లు చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదని చెప్పి వాళ్ళ నాయకుడు చెప్పిన మాట వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకోమనండి. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా షఫలింగ్ వల్ల మీకు నష్టం జరిగింది కదండి శివారెడ్డి గారు? షఫలింగ్ వల్ల నష్టం జరిగిందేమో, ఎందుకంటే ఎమ్మెల్యేలు చాలా మంది బయటకు వచ్చారు, ఎంపీలు కూడా చాలా మంది పోయారు. అంటే సంఖ్య ఎగ్జాక్ట్ తెలియదు కానీ బట్ చాలా మంది బయటకు వచ్చారు కదా మీ పార్టీ అధినేత మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ. ఇది నిజమే కదా? ఎక్కడా అండి, ఏదో ఇవాళ వచ్చిన రఘురామ కృష్ణరాజు ఏ రోజు సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయాడు సార్. రఘురామ కృష్ణరాజు లాంటి వాడు వెళ్ళి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నష్టం జరుగుతుంది అనుకుంటే సంజీవ్ కుమార్ వెళ్ళిపోయారు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వెళ్ళిపోయారు, నర్సాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వెళ్ళిపోయారు. ఢీ కొట్టమని అక్కడ తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తాడు. జగన్మోహన్ రెడ్డి సార్ 3 ఎంపీలు పోయారు కదా, కనిపిస్తూనే ఉంది కదా. లావు కృష్ణదేవరాయలు వెళ్ళారు, సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ ఆయన కూడా వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకటి సార్, మంచి జరిగితేనే నాకు ఓటేయమని చెప్పాడు మా నాయకుడు. ఒక ఎంపీకి ఇంకొక ఎంపీకి వాళ్ళకి ఏదన్నా ఇది ఉండి టికెట్ రాలేదు అని చెప్పి ఇంకొక పార్టీలోకి వెళ్ళొచ్చు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే ఉండారు అనే దానికి నిదర్శనం మీరు చూశారు కదా. ఇందాక ఆంజనేయులు గారి మిత్రుడు చెప్పాడు 70-80 సీట్లు మార్చినా ఎక్కడైనా సరే వాళ్ళు ఏం చెప్పారు? 60 మంది మా టచ్లో ఉండారన్నారు. మేము అధికార పార్టీ అయ్యి ఉండి మేము క్యాండిడేట్లు ప్రకటించిందాక వాళ్ళు ఇప్పటికి ఈ రోజు ప్రకటించుకొని ఏ విధంగా కొట్లాడుతున్నారో, ఎన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మరి మీరు మీ ఛానల్ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచండి. మా నాయకుడు ప్రజలకు మంచి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారు. కుర్చీ తప్ప ప్రజలకు మేము ఈ పని చేస్తాం, ఈ పథకం మేము ఇస్తామని చెప్పే పరిస్థితిలో లేరు వాళ్ళు. కుర్చీ ఎంతసేపటికి నాకు షేర్ కావాలా ఆ కొట్లాడితే తప్ప ఇక్కడ నుంచి రణరంగం స్టార్ట్ అయింది సార్. రణరంగం స్టార్ట్ అయింది. యుద్ధానికి సిద్ధం అంటున్నారు కదా, ససిద్ధం అని చెప్తా ఉంటారు ఇప్పుడు వాళ్ళు. రమ్మనండి, మేము సిద్ధంగా ఉండం. సిద్ధం అని చెప్పి 4వ సభ రేపు మేనిఫెస్టోలు మీరు చూడండి. ఏ విధమైన మేనిఫెస్టో ఎలా చెప్తాం? మేనిఫెస్టో ఒకటే పేపర్, వెనక పక్క ముందు పక్క ఒకటే పేపర్ ఉంటుంది. 99% మేము పని చేసాం కాబట్టి ప్రతి ఇంటికి మేము వెళ్ళగలుగుతున్నాం. 14 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? నువ్వు ఒక సంక్షేమ పథకం ఇచ్చావా? ఒక సంక్షేమ పథకానికి నీ పేరుందా? ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకం కిలో 2 రూపాయల పథకాన్ని తుంగలో దొక్కి ఎవరు మీ నాయకుడు కాదా?
మా Right. నాయకుడు సంక్షేమ పథకం పేదలకు ఇంటికి తీసుకెళ్తా ఉన్నాడు. డీబీటీ ద్వారా ఏ ఒక్క వ్యక్తికి కూడా మధ్యలో బోకర్స్ లేకుండా ఆ సంక్షేమ పథకం తీసుకెళ్తా ఉంటే ఈ రోజు పబ్లిక్ చూసి ఏం మాట్లాడుతా ఉన్నారు. రాప్తాడు సిద్ధం సభ సూచన కాడి నుంచి వాళ్ళకి Right. పుట్టే వీళ్ళందరూ కూడా పొత్తులు జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరూ కూడా కుర్చీల కోసమే. కానీ ప్రజలకు పని చేద్దాం, ఈ ప్రజలకు మేము వస్తే ఈ పని చేస్తాం అని కూడా ఈ రోజు కూడా చెప్పలేరు. మీ పార్టీ మేము అధినేత చెబుతున్నాం. ప్రజలకు పని చేయడం లేదనే మేము కలిసాం అంటున్నారు. మీ పార్టీ అధినేత ప్రజలకు ఏం చేయట్లేదు, అంత దోచుకుంటున్నారనే మేము అంతా కలుస్తున్నాం అంటున్నారు. రమ్మన్నాడు ఆ సార్. విషయం మర్చిపోవద్దు. మా నాయకుడు పని చేయకపోతే 170 పైన వాళ్ళ పోటీ చెప్పనండి. అసలు వాళ్ళకి 175 క్యాండిడేట్లే లేరు. వాళ్ళు ఒప్పుకున్నారు మా నాయకుడు గెలిచాడని. అందరూ కలిసిన ప్రజలు మా పక్కన ఉన్నారు. క్యాండిడేట్స్ మా ఉంటే నాయకుడు సార్ దేవుణ్ణి శివారెడ్డి గారు క్యాండిడేట్స్ ఉంటే మీరు కూడా ఒకేసారి 175 మందిని ప్రకటించుకోవచ్చు కదా. మీకు కూడా లేకనే దఫదఫాలుగా చేస్తూ ఉన్నారు. లేదు సార్, మీరు చూసుకోండి. గతంలో 2019 మేము 175 పోటీ చేశాం. 2024 175 చేశాం. బ్యాక్ 2014 అదే సార్ 175 ఒకేసారి ప్రకటించుకోవచ్చు కదా. ఎందుకు ఇంత దఫదఫాలుగా గ్యాప్లు ఇస్తూ లిస్టులు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఒకేసారి ప్రకటించుకోవచ్చు కదా. మీకు ఉంటే ఆల్రెడీ ఉంటే మీ సంక్షేమం మీద మీ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటే ఒకేసారి ప్రకటించుకోవచ్చు కదా. అన్ని చూసుకొని చేస్తా ఉన్నాడు. అంతేగాని అసలు ఈ మంత్రిని ఎమ్మెల్యేని షాపులింగ్ చేసే పద్ధతి ఉందని నాకు తెలియదని చెప్పిన మాట వాస్తవం కాదా? వాళ్ళు ఒప్పుకున్నదే కదా సార్. మేము మా నాయకుడు చెప్పేది ఒకటే, పేదవాడికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతా ఉంటే వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఈ పెత్తందారులంతా పేదవాళ్ళకి అడ్డుపడతా ఉన్నారే. అందువల్ల ఈ రోజు ఇన్ని పార్టీలు ఏకమైనా ప్రజలు మా పక్కన ఉన్నారు. మేము 175 మేము పోటీ చేస్తాం. వాళ్ళలో ఎవరైనా సరే ఆ పార్టీలో 175 పోటీ చేసే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఓటమిని అంగీకరించారు. టీడీపీ రియాక్షన్ తీసుకుందాం. శివారెడ్డి గారు టీడీపీ రియాక్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ చౌదరి గారు కొంతమంది సీనియర్లకు కూడా బాగానే జలకిచ్చినట్టుకున్నారు మీ పార్టీ అధినాయకత్వం. మరి ఒకవేళ భవిష్యత్తులో మరి వీళ్ళు ఏమన్నా అడ్డం తిరిగితే ఏదైనా రూలింగ్ పార్టీతో జాయిన్ అవ్వ లేదంటే రెబల్గా దిగితే మీ పార్టీ కొంచెం నష్టం తప్పదేమో. శ్రీనివాస్ చౌదరి గారు. వెంకట గారు, మొదట మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అనలిస్ట్ కృష్ణాంజనేయ గారికి, వైఎస్ఆర్సీపీ నేత శివారెడ్డి గారు నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారం. ఏమిరెడ్డి కింద పడిపోయినావంటే అదో లఘు అని అంటే 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 8 మంది కృష్ణులు వచ్చారండి. తనువు తెచ్చారండి రాష్ట్రం అంతా కూడా. మొత్తం 4 ఎమ్మెల్సీలు, 40 మంది ఎమ్మెల్యేలు, 3 ప్రధానంగా 4 ఎంపీలు రాజీనామా చేసి మా జనసేన సీట్లు తిరుగుతుంటే సీట్లు ఎంపీలు ఎమ్మెల్యే సీట్లు లేక ఢిల్లీకి వెళ్ళి వాంటెడ్ ఎమ్మెల్యేస్ ఎంపీసీ ప్రకటించుకునేది ఎవరు ఎమ్మెల్యే లేకుండా ఎంపీలు లేకుండా ఫ్యామిలీ ప్యాకేజ్ కొత్త సత్యనారాయణకి, అలాగే వేమిరెడ్డి గారికి, మన జజల్ గారికి, అలాగే మన చెవిరెడ్డి గారికి ఫ్యామిలీ కుటుంబం ఎమ్మెల్యే మీరే అని చెప్పుకునేది ఎవరు? ఈరోజు కర్నూలు వాష్ అయిపోతుంది వేమిరెడ్డి గారి తర్వాత, నెల్లూరు వాష్ అయిపోయింది, అనంతపూర్ వాష్ అయిపోయింది, ఈస్ట్ వెస్ట్ వాష్ అయిపోయింది. సార్ నాకు తెలియగలుగుతున్నాను, వీళ్ళు ఇన్ని లిస్టులు ఇచ్చింది ఎన్ని ఎమ్మెల్యేలు సార్? 70 కదా. ఓన్లీ సింగిల్ లిస్ట్ 100 సెంచరీ కొట్టాం. ఇంకో వారంలో మొత్తం రిలీజ్ చేస్తాం. మాకేం పెద్ద సమస్య కాదు లిస్టులో. మేము ఎక్కడ గొడవ పడట్లా, వాళ్ళ తనుకోదు అవట్లా. రెండో విషయం ఏంటంటే ఈ 99 నియోజకవర్గాలు అనౌన్స్ చేసిన దాంట్లో మేము 51 మంది డిగ్రీ చదువుకున్న విద్యార్థులు, 28 మంది పీజీ చదువుకున్న విద్యార్థులు, 3 ఐఏఎస్ రిటైర్డ్, అలాగే 26 నుంచి 46 లోపల వయసు ఉన్న వాళ్ళు 26 మంది, అంటే యువతకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇది కాకుండా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి వాళ్ళు 24, మేము 94, 3 ఎంపీస్. నేను స్ట్రైట్గా ఓ మాట అడుగుతాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు పాలసీలు బాగుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే సిట్టింగ్ 175కి ఇచ్చేయచ్చు కదా. మీరు రీపీటీ ద్వారా బటన్ నొక్కి ప్రతి సంవత్సరం ప్రతి గ్రహణ పనిచేసిన డబ్బులతో ఓట్లు మీకు వేసేస్తారు కదా. మీ ఓటర్లంతా మీకు అట్లే ఉన్నారు కదా. మరి ఎందుకు ఈ షఫలింగ్ ట్రాన్స్ఫర్లు? మేము సిట్టింగ్లకు ఇచ్చాం, కొత్త వాళ్ళు 26 మందికి ఇచ్చాం, యువకులకు ఇచ్చాం, చదువుకున్న వాళ్ళకి ఇచ్చాం. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్లు ఇవ్వము అని కాపు వెంకటరెడ్డి గారు ఏమన్నారు? నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, నన్ను కనీసం పట్టించుకోలేదు, జగన్ గారు బాయ్ బాయ్ టటా అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా.
వేమిరెడ్డి గారు మీ పిల్లరండి, మీ కోఆర్డినేటర్ 4 జిల్లాలకి వెళ్ళిపోయాడు కదా, మన దగ్గరికి వస్తున్నాడు కదా. అంటే ఎవరు పార్టీల నుంచి ఎవరు పార్టీలోకి వస్తున్నారు, ఎవరు బలపడుతున్న విషయం తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, సంతోషం బ్రహ్మాండంగా ఉంటే మీరే గెలుస్తారు, మీరే గెలువు గాక. కానీ ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీతో 175 మేము అనౌన్స్ చేసుకున్నాం. మా బాబు గారు పలాచోటి పోటీ చేస్తారు, లోకేష్ గారు పలాచోటి పోటీ చేస్తారు. మీరే జగన్మోహన్ రెడ్డి ఏడ పోటీ చేస్తారు, ఎక్కడ చేస్తారు, పులివెందలు చేస్తారా, ఇంకో చోటకి వెళ్తున్నారని తెలిసింది నాకు, ఎవరో భారతంలో పెట్టేసి. అలాగే ఇంకా వాళ్ళ సజ్జల రామకృష్ణ సీట్ అనౌన్స్ చేయాల, అంబటి గారి పరిస్థితి తెలియదు. ఇంక రిమైనింగ్ 70 తప్ప మిగిలిన 120-105 సీట్ల పైచులకు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, ఎవరు సీటు ఊడిపోతుందో తెలియదు. మేము ఒకేసారి సింగిల్ షాట్ 6 కొట్టాం, మీరా 8 సార్లు కొడితే కూడా 70 దాంట్లో. నేనేమంటానంటే అవతల పార్టీ వాళ్ళ బలహీనత తెలుసుకొని, అవతల పార్టీలకు విజ్ఞత తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఉండాలి. రాజ్యసభ సీట్లు మేము ఎందుకు పోయామంటే మాకేం అవసరం, మాకు ఎలక్షన్లో ఓట్లు లేవు, మేము పోలే. కానీ మీ నాయకులు 3 గెలిచారు కదా. మళ్ళీ మీ భారతదేశ చరిత్రలో మీ పార్టీకి ఫస్ట్ టైం 3 ఎమ్మెల్యేలు రాజ్యసభకు పోయారు, పోనీ సంతోషం. ఇది అధికారులు శాశ్వతం కాదు కదా, అదే విధంగా పదవులు శాశ్వతం కాదు కదా. రేపు 24 మేము గెలిచామనుకోండి, మాకు 23 అయిందండి, 36 వస్తాయి రాజ్యసభకి. ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ మా నాయకులు మీరు అన్నట్టు అసంతృప్తిగా ఉన్నారంటే స్ట్రైట్ గా కూడా చెప్తున్నాం, మా సమస్యలన్నీ టీకేపుల తుఫాన్ లాంటివి, మేము సరిదిద్దుకుంటాం. మా సీనియర్లకి మేము ఏమి ఇవ్వాలో మెచ్చుకుంటాం. ఇది మా పర్సనల్ పార్టీ వ్యక్తిగత అవమానం. ఎందుకంటే మీ పార్టీ నాయకులు మీరు మార్చుకున్నారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, కొత్త వాళ్ళని పెట్టుకున్నారు, మీ ఇష్టం, మీ పార్టీ రాజకీయం. మా పార్టీలో మేమేంటంటే మమ్మల్ని గిర్రగీసి దాటే పరిస్థితి ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా నిరసన తెలియజేసినా, అసంతృప్తి తెలియజేసినా బాబు గారు పవన్ గారు కూర్చొని మాట్లాడి సరిచేసి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం ప్రపంచం వస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా హ్యాపీగా టపాసులు వేసుకొని స్వీట్లు పంచుకొని అబ్బాయి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్తానన్నారు. మా మిత్రులు శివారెడ్డి గారు చెప్తూ డీబీటీ ద్వారా నేరుగా డబ్బులు ఇచ్చామన్నారు. 2,50,000 కోట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్లు అప్పులు చేసిన మిగిలిన డబ్బులు ఏమైనా మాకు అర్థం కాలేదు. రాజధాని లేదు, ఏమంటుందని మాకు జోన్ కి 53 ఎకరాల స్థలం ఇవ్వలేదు. అంతెందుకు కడప నుంచి బెంగళూరుకి డబలింగ్ రైల్వే ట్రాక్ నాకు వద్దని రాసి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో జలశక్తి నిధులు వాడుకొని రాష్ట్రం ఏపీ మంది ఇటువంటి సర్వశిక్షా నిధులు కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా తెచ్చుకోలేక రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే హలో ఏపీ బై బై వైసీపీ అని రాష్ట్రపతి అంటా ఉంటే జనసేన తెలుగుదేశం చెప్పాలంటే వైసీపీ నాయకులు భయపడుతున్నారా, వెనుక కొడుతున్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే మా పార్టీ లిస్ట్ వేసేసింది. అభ్యర్థుల జాబితా ఒకేసారి ఎక్కువ ప్రకటించడం కాదు. శ్రీనివాస్ చౌదరి గారు నా పాయింట్, అభ్యర్థుల జాబితాని ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రకటించడం కాదు, ఓట్లు వేసిన తర్వాత ఎక్కువ సీట్లు వస్తేనే కదా వాళ్ళకి వాల్యూ వచ్చేది ఏ పార్టీకైనా. మంచి మాట చెప్పారు వెంకట గారు. రాసుకోండి 165 సీట్లు తగ్గే ప్రసక్తే లేదు. 165 జగన్మోహన్ గారు గెలవట్లేదు, ఆయనకే సీట్ ప్రకటించుకోవాలి. ఇంకా ఎక్కడ పోటీ చేస్తే తెలియదు ఆయనకి, ఎందుకంటే ఆయన లండన్ లో ఉంటాడా. మీకు ఒక సీక్రెట్ చెప్పాలి జగన్ గారు, పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించుకోలేదండి. శ్రీనివాస్ చౌదరి గారు, మీ అలయన్స్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కూడా సీట్ ప్రకటించుకోలేదు. నేనే మీకు మా మిత్రపక్షాన్ని మా నాయకులు సర్దిద్దుకోవాలి మాకు తెలుసు. మీకు సీక్రెట్ చెప్తాం మీ ద్వారా, బీఆర్కి హార్ట్ ఆఫ్ ది సిటీ డైలాగ్ పెట్టుకోవచ్చు మీరు. లండన్ లో 2 దివీలు కొన్నారు మా జగన్మోహన్ రెడ్డి 6,000 దినాలతో. అక్కడికి మొత్తం షిఫ్ట్ చేస్తున్నాడు, భారతీయ సిమెంట్ తో సామేస్తున్నాడు. రాష్ట్రంలో భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీ ఏమీ లేదు, మొత్తం క్యాష్ చేసుకున్నారు. రేపు ఎలక్షన్ తిమ్మి బొమ్మ అయితే చలో లండన్ అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న శివారెడ్డి లాంటి నిజాయితీపరమైన కార్యకర్తలు, అంత ఇంత కష్టపడి ఆస్తులు పోగొట్టుకుని కష్టపడి నాయకులు, వాళ్ళ పరిస్థితి ఏంది నాకు అర్థం కాలేదు. చట్టం మూసేస్తాడు జనసేన తెలుగుదేశం పార్టీ దెబ్బకి. కాబట్టి దయచేసి మా మిత్రులు చెప్పేదంటే దీపం ఉండగానే సగపెట్టుకోండి. మీరు ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ప్రజలకు రండి. మీరు అన్నారు కదా సాధికార యాత్ర చేశారు, గడప గడపకు యాత్ర చేశారు, మా పథకాలు మీకు అందితే మాకు ఓట్లే అన్నారు. అందులో వేయట్లేదు. 175 సార్లు మీరు బటన్ నొక్కారు, ఈసారి 2 సార్లు నొక్కుతారు. ఒకటి మీరు ఓడిపోవడానికి, 2 మీ పార్టీ మూసేయడానికి జనాలు నిర్ణయించుకున్నారు. మీరు అన్నారు కదా సిద్ధం అని. సిద్ధం. రాష్ట్ర ప్రజలందరూ మీ మీద యుద్ధం ప్రకటించారు, సిద్ధం. వాళ్ళే ప్రజల మీద యుద్ధం ప్రకటించారు. కాబట్టి ఓడిపోవడానికి సిద్ధమా, జైలుకి పోవడానికి సిద్ధమా, ఇంటికి పోవడానికి సిద్ధమా, మా లాంటి శివారెడ్డి లాంటి నిజాయితీ కార్యకర్తలు వేరే పార్టీకి రావడం సిద్ధమా, అర్థం కాక అగమ్య గోచరంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఉంటే మా మీద అసంతృప్తి జ్వాలలు ఉన్నాయని చెప్పిన మీరు ఇవన్నీ చూస్తారు. రేపు 5-6 రోజుల్లో ఇంకా 1 వీక్ లో ఒక్క నిమిషం ఒక్క వారం లోపల మిగిలిన సీట్లు ప్రకటించేస్తాం. టోటల్ 175 బ్లాక్ బాస్టర్ మూవీ 100% సక్సెస్ఫుల్. మేము రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి మీద తెలియజేస్తున్నాం. బీజేపీ right, వాళ్ళు కూడా కలిసి right. వస్తున్నారు. ఇది కూడా మాకు లేటెస్ట్ విషయం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు పొత్తు పెట్టుకోరు కాబట్టి, ఎందుకంటే ఆయనే ఎవరితో పొత్తు పెట్టుకోడు, ఆయన సింహం పులి అని చెప్పుకున్నారు కాబట్టి పులా సింహం రేపు జనాలు తెలిపోతుంది. ఒక కరెక్ట్ గా 40-50 రోజులు ఉంటే రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి. ప్రజాతంత్ర ప్రభుత్వం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. మా శివారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానం పలుకుతాం. మీద తెలియజేస్తాం. రైట్ శివారెడ్డి గారు మీకు అవకాశం ఇస్తాను. ముందుగా కృష్ణాంజలి గారు, మీరు ఏదైతే జనసేన గారి నేతలు కానీ కార్యకర్తలు కానీ చాలా స్ట్రాంగ్గా కోరుకునేది పవర్ షేరింగ్, సీట్ల పంపకం ఎలా ఉన్నా సరే పవర్ షేరింగ్ అనేది చాలా ముఖ్యం, దాని మీద ప్రకటన చేస్తే మంచిదని పట్టుబడుతున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ ముందుగానే అటువంటి ప్రకటన చేసే అవకాశం ఉందా? ప్రకటన చేస్తే వచ్చే ఫలితం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఈ రోజున జనసేన పార్టీ జనసేనానికి పవర్ షేరింగ్ ఎలా కోరుకుంటున్నారో జన సైనికులు, బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి రావాలి అంటే బీజేపీ కూడా పవర్ షేరింగ్ కోరుకుంటుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అందుకోసమనే బీజేపీ పొత్తు మీద తొందర వీళ్ళు ఎంత పడుతున్నా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఫైనల్ చేయటం లేదు. సీట్లకు సంబంధించినటువంటి విషయం, వాళ్ళు 25 పార్లమెంట్లలో ఒక్కొక్క పార్లమెంట్లో ఒక అసెంబ్లీ స్థానం ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ బీజేపీ ఇవ్వాలి. అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలి అనేటువంటిది కూడా బీజేపీకి సంబంధించినటువంటి డిమాండ్. మరొకటి ఏమిటంటే ప్రధానమైన డిమాండ్, పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఇవ్వాలని బీజేపీ కూడా అడుగుతుంది. ఆయనతో పాటుగా బీజేపీకి కూడా 1 సంవత్సరమైనా సరే ముఖ్యమంత్రి ఇవ్వాలి అని. మీకు ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి నేత విష్ణువర్ధన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఎవరు పలకీలు మటానికి లేవు. సార్ బీజేపీ నేతలు, ఏపీ బీజేపీ నేతలు ఆకాశానికి ఇచ్చినేస్తున్నారేమో. 1% కూడా ఓటింగ్ లేని పార్టీకి సీఎం షేరింగ్ అంటే అది చాలా ఎవరైనా కూడా నవ్వుతారు. అది మరి ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు కూడా నవ్వారు, దాంట్లో సందేహం లేదు, నవ్వుతారు. మరి ఎందుకు వెళ్తున్నారు, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు పొత్తుకి అని వాళ్ళు అడుగుతున్నారు. మరి దానికి సమాధానం కూడా నవ్విన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాలి ఖచ్చితంగా. ఏమంటారు, మా దగ్గర సీట్లు లేవు, మా దగ్గర ఓట్లు లేవు, మరి మా దగ్గరికి ఎందుకు వస్తాం తెలుగుదేశం, మా చుట్టూ ఎందుకు తిరుగుతుంది తెలుగుదేశం, ఎవరి దగ్గరకు వచ్చారు, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు కాబట్టి పిలిస్తేనే వెళ్ళాడు కదా, పొత్తు కోరుకుంటుంది తెలుగుదేశం. కృష్ణాంజలి గారు ఎన్డీఏ అలయన్స్ పిలిస్తేనే వెళ్ళారట. ఎన్డీఏ అలయన్స్ పిలిచినంత మాత్రాన వాళ్ళు అడుగుతుంది ఏమిటి అని అంటే, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు నరేంద్ర మోడీ అనేటువంటి కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు, అది చర్చ జరుగుతుంది. కాబట్టి మాతో గిన పొత్తు కావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి కండిషన్లు ఒప్పుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వద్దు అనుకున్నారనుకోండి, అసలు వాళ్ళ దగ్గరికి పొత్తుకి చర్చలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కండిషన్లు పెడతారు, కండిషన్లకు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉండబోతుంది అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకోకపోవచ్చండి, కానీ ప్రతి జన సైనికుడు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సింది. మీరు అందుకనే కదా వాళ్ళ సభలో మాట్లాడేటప్పుడు మాట్లాడే పవన్ కళ్యాణ్ సీఎం అని అరవటం ఏంది, మీరు సీఎంగా చూసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆశ ఆకాంక్ష అది. మరి అలాంటప్పుడు ఇప్పుడు 24 సీట్లు తీసుకొని దాంట్లో కొన్ని సీట్లు గెలిస్తే రేపొద్దున ఎట్లా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు? ఇది జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగో వాళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ పనే కృష్ణాంజలి గారు కొన్ని సీట్లు కాదు, మొత్తం సీట్లు గెలవాలనే వాళ్ళు తక్కువ తీసుకున్నారట. కొన్ని సీట్లు కాదు, ఇచ్చిన కంటెస్ట్ చేసిన అన్ని సీట్లు గెలవాలనే లక్ష్యంతోనే తక్కువ సీట్లకు కాంప్రమైజ్ అయ్యారు అనేది జనసేన నేతల వాదన. పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు గెలిచారనుకోండి తప్పే ఉంది, ముఖ్యమంత్రి అవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ఇంకొకటి కూడా అండి, పవర్ షేరింగ్ విషయంలో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అదేమిటి అని అంటే, నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య సీట్లు తీసుకునేటువంటి విషయంలో జనసేన బీజేపీ ఎక్కువ సీట్లు గెలవటం ద్వారాగా రేపు పొద్దున 88కి సంబంధించినటువంటి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఆ స్థితికి కూడా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ రాకపోతే జనసేన బీజేపీ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి విధంగా చెయ్యాలి. అప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు వింటాడు మన మాట, లేకపోతే వినడు అనేటువంటి దాని మీద కూడా బీజేపీ పక్కా ప్రణాళిక రూపొందిస్తుంది. రెండవ అంశం ఏంటంటే, బీజేపీ అసలు ప్రణాళిక ఇది తెలుగుదేశం పార్టీ కూడా తెలుసు. అదేమిటి అంటే, వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి గెలవటం ఓడటం వాళ్ళకి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు ఓడిపోవాలనేటువంటిది బీజేపీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎందుకు, తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఆ ప్లేస్లోకి రావాలి అనేటువంటిది బీజేపీ ఆలోచన. అందుకే పురంధేశ్వరిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పెట్టారు, ఎన్టీ రామారావు కుమార్తెని.
ఈ లక్ష్యంలో ఎక్కువ సీట్లు తీసుకుంటారు, వాళ్ళ సీట్లు వాళ్ళు గెలిచేయడానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశానికి సంబంధించినటువంటి విషయంలో ఓటు ట్రాన్స్ఫర్ లేకుండా తెలుగుదేశం సీట్లను ఓడించాలనేటువంటి తెరవైనక ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. 5% అలాంటి దాంట్లో 5% జన ఓటింగ్ సైనికులు కూడా పర్సెంటేజ్ చేతులు వచ్చిన పరిపేయడానికి అవకాశం ఉంటుంది. కృష్ణారెడ్డి గారు, ఎందుకంటే కృష్ణారెడ్డి గారు, వాళ్ళ నాయకుడికి ముఖ్యమంత్రి పవర్ 5% షేరింగ్ లేదు, తగిన 5% ఓట్లు వచ్చిన జనసేనకి 24 సీట్లతో సరిపెట్టారు. అలాంటిది ఓట్ పర్సెంటేజ్ చెప్పుకోదగ్గ ఓట్ పర్సెంటేజ్ లేని బీజేపీకి అడిగిన సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. మీరు అన్ని పర్సంటేజ్ లేదు అని అనుకుంటే అసలు వాళ్ళ దగ్గర పొత్తుకే వెళ్ళకూడదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆల్రెడీ మేము గెలుస్తాం, మా కాన్ఫిడెన్స్ ఉందన్నప్పుడు ఈ రోజున ఎలాగైతే సీట్లు ప్రకటించారో ఇక మేము బీజేపీతో అవసరం లేదు. 0.86% ఓట్లు ఉన్న వాళ్ళు మీరు మాకే కండిషన్లు పెడతారయ్యా అమిత్ షా, నీ ముఖం నువ్వు ఒకసారి చూసుకున్నావు అర్థం ఎప్పుడైనా, నాకు అవసరం లేదు బీజేపీ అని చెప్పొచ్చు తెలుగుదేశం. మరి ఎప్పుడైనా వాళ్ళు చెప్పగలుగుతున్నారా? Right. వీళ్ళు మరి తెలుగుదేశం బీజేపీతో పొత్తు లేకపోతే రేపు పొద్దున ఎన్నికలు చేయలేము అనే ఆలోచనలో ఉన్నారు. ఈ రోజున మీరు అభ్యర్థుల ప్రకటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యానం చూడండి, మీరు గమనిస్తే 9 సార్లు నేను ఎన్నికలు చేశాను, ఇప్పుడు ఈ ఎన్నికల్లో సీట్లకు సంబంధించినటువంటి విషయంలో కసరత్తు చేసినట్టుగా ఎప్పుడూ చేసి ఉండలా అని చెప్పాడు అంటేనే మీరు అర్థం చేసుకోండి. ఇది టఫ్ ఎలక్షన్, ఇది చంద్రబాబు నాయుడు కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాని భుజాన పెట్టుకొని బయటికి రావాలంటే ఈ రోజున ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కూడా మనతోనే ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తుంది, ఎలక్షన్ కమిషన్ కూడా ఇబ్బంది పెట్టదు, పోలీస్ శాఖ కూడా బీజేపీ మనతో ఉందంటే కొంత న్యూట్రల్ గా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ జెండా పట్టుకొని బయటికి రండి అనేటువంటి విధంగా రేపొద్దున చంద్రబాబు నాయుడు శ్రేణులకు పిలుపు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బీజేపీ పొత్తు కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు వాళ్ళకు 0.86% ఉన్నా సరే అందుకోసమని బీజేపీ పొత్తు కోసం పాకులాడుతున్నారు. రైట్. శివారెడ్డి గారు, నిజంగానే మీరు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా తట్టాపుట్ట సర్దేసుకుంటున్నారు, ఇప్పటికే అంతా షిఫ్టింగ్ పరిస్థితి జరుగుతుందా? శ్రీనివాస్ మిత్రుడు వాళ్ళ నాయకులకి వెన్నులో వణుకు పడుతుంది అనేది ఇందాక మా ఆంజనేయులు గారు చెప్పిందంటే స్పష్టంగా అర్థమైంది కదా సార్. వాళ్ళు ఓడిపోతామనే భయం అయితే పూర్తిగా వాళ్ళకి తెలుసు. మా మిత్రుడైతే ఎక్కడున్నా, ఆయన వైజాగ్ లో చాలా నాతో డిబేట్ చేశాడు. మా మిత్రుడు చెబుతామన్నా, నరేంద్ర మోడీ గారిని నవనిర్మాణ దీక్ష పెట్టి బెలూన్స్ ఎగరేసింది మీ బాబు గారు కాదా? అమిత్ షా గారి మీద దాడి చేసింది మీ బాబు గారు కాదా? ప్రత్యేక హోదాని బతికిచ్చింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రోజు బీజేపీతో పొత్తు లేకపోతే మేము ముందుకు పోలేమనే పరిస్థితి మీ జనసేన చంద్రబాబు వెన్నులో వణుకు పడుతుంది. నిజం కాదా? తీసుకొస్తా అన్నారు, ఎంపీలు గెలిపిస్తే తీసుకొస్తా అన్నారు, లేదు తర్వాత గెలిపించారు అన్నట్టు గెలిపించారు, కానీ ఏం పెద్దగా సాధించింది ఏం లేదు, జస్ట్ ఏదో 1-2 సార్లు కలిసి ఆడటం తప్పించి దాని మీద ఒత్తిడి తెచ్చిన విషయం అయితే లేదు కదా. ఎక్కడ బతికించారు మీ అధినేత? ప్రత్యేక హోదా కావాలి అని ప్రతిరోజు కూడా మేము పోరాటం చేస్తానే ఉన్నాం. వాళ్ళలాగా నరేంద్ర మోడీ గారే చెప్పాడు, మా మిత్రుడు శ్రీనివాస్ గారు ఒకసారి చూడండి, నరేంద్ర మోడీ గారే పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు అని చెప్పి స్పష్టంగా చెప్పాడే. ఇవాళ బీజేపీ కోసం ఎందుకు అంత తహతహలాడుతున్నారు? అక్కడ వెన్నులో వణుకు పుడుతుంది. వాళ్ళు ఇద్దరు కూడా తట్టాపుట సర్దుకోవడానికి వాళ్ళిద్దరికి ఓటు ఎక్కడుంది, వాళ్ళకి రెసిడెన్సీ ఎక్కడ? వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు కాదు బ్రదర్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడుకుందాం, తప్పుగా ఖండిద్దాం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చింది 1 లీటర్ నీళ్లు, గుప్పెడ మట్టి. మీరు ఖర్చు పెట్టింది 400 కోట్లు. దాని మీద చర్చించాలా? ఈ రోజు మీరు అందరూ కలుస్తా ఉండరే, ప్రజలకు ఏం చేశాం, మేము ప్రజలకు ఇది చేస్తాం, మేము ఇది సంక్షేమ పథకాలు పెడుతున్నాం అనేది చెప్పే పరిస్థితి లేదు. అన్ని పార్టీలు కలుస్తాం, కుర్చీల కోసం కొట్టుకుంటాం. ఈ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న బ్రదర్? ఈ రోజు ఏం చేస్తున్నాడు? 24 సీట్లు అంట. ఒక ఆయన చెబుతాడు 25 సీట్లు అంటున్నాడు, పావలా అంటాడు. ఆయన గురించి మేము చెప్పడం కూడా ఈ పద్ధతి కాదు. వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, వాళ్ళకి ఇది చేసుకోవచ్చు. తెనాలిలో ఆలపాటి రాజా, గుంటూరు జిల్లా ఏ విధంగా జరుగుతుందో శ్రీనివాస్ చౌదరి గారు ఒక్కసారి ఆలోచిస్తూ. శివారెడ్డి గారు, అనుకున్న లక్ష్యం కోసం సీట్ల విషయంలో కాంప్రమైజ్ అయ్యారు, అది ఆయన వ్యక్తిగత పార్టీ నిర్ణయం, అందులో తప్పు పెట్టాల్సిందేమని చెప్పండి. ఒకటన్నా, మేము
ఎమ్మెల్యేలు మారుస్తా ఉంటే ఇందా మా మిత్రుడు అన్నాడు 175 పాత వాళ్ళని ఉంచొచ్చుగా అని. మా నాయకుడు వాళ్ళకి రిలే మీటింగ్లు పెట్టి ఒక శాసనసభ్యుడిని ఇంటికి వెళ్ళి అక్క నీకేం కావాలి నీకేం చెయ్యాలి అని చెప్పి శాసనసభ్యుడు గడప గడపకు వెళ్ళి కనుక్కొని ఒక మీటింగ్ లోనే మీరు ప్రజలకు పని చేయకపోతే నేను మారుస్తాను అని చెప్పాడు. మా నాయకుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే రోజు మా శాసనసభ్యులు పోయి చెబితే నీకు టిక్కెట్ ఇవ్వలేనమ్మా నీ పరిస్థితి సరిగా లేదు అని చెప్పాడు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి చెప్పే దమ్ముందా అనేది శ్రీనివాస్ మా మిత్రుడు తెలుసుకోవాలా. ఎందుకంటే ఈ రోజు ఏం చేసినా కూడా ముందే చెప్తా ఉన్నాడు, నేను ఇది చేస్తాను అని చెప్తా ఉన్నాడు. చేస్తాను అన్నది చేసి చూపిస్తున్నాడు. ఇవాళ మీరందరూ కూడా ఏంటంటే బీజేపీ కలిసిద్ది, జనసేన కలిసిద్ది, చంద్రబాబు నాయుడు గారు కలుస్తాడు, సిపిఎం సిపిఐ అందరూ కూడా ఏంటంటే కుర్చీ కోసం కొట్లాట తప్పితే పేద ప్రజలకు పని చేయాలని కాదు. మేము ఓడిపోతున్నామని శ్రీనివాస్ గారు చెప్పాడన్నా. శ్రీనివాస్ గారికి అర్థమైపోయింది, తట్టాబడా తట్టుకుని హైదరాబాద్ లో మేము ఉంటామని శ్రీనివాస్ గారు తెలిసిపోయింది. బీజేపీకి రాష్ట్రంలో 1% ఓట్లు కూడా లేని లాస్ట్ ఎలక్షన్ మనం చూసాం. అటువంటి సందర్భంలో ఒకే పార్టీ జనసేన 5% ఓట్లు సాధించింది, కాస్త కూస్తో పార్టీ బలపడింది కాబట్టి ఆబ్వియస్గా మీరు అలయన్స్ అయ్యారు, ముందుకు వెళ్తున్నారు, సీట్లు కూడా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఈ టైంలో బీజేపీ మీకు అవసరమా, కలుపుకోవాల్సిన అవసరం ఏంటి? చాలా మంది అడుగుతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ మోడీ గారి దగ్గర చెప్పాడు, కావాల్సిన నిధులు నాకు కావాలి, నా రాష్ట్రం కోసమే నేను పోరాడతా, నా రాష్ట్రానికి ఎవరు మద్దతు ఇస్తే, నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరిస్తే నేను వాళ్ళకే నా మద్దతు తెలియపరుస్తా, నా రాష్ట్రం ముఖ్యమని చెప్పాడు. అలాంటి నవ నిర్మాణ దీక్ష అని చెప్పి దొంగ దీక్షలు పెట్టాడు. వాళ్ళ క్యాబినెట్ లో కూర్చోబెట్టాడు. వాళ్ళతో సంసారం మేము చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడించాడు. శ్రీనివాస్ చౌదరి గారు, నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బీజేపీని మిత్రుడు చెప్తానన్నాడు, ఏం చెప్పి చెప్పండి. రైట్ మీరు చెప్పండి, మేక్ యువర్ పాయింట్. వాయిస్ డల్ గా ఉంది సార్, బీసీఆర్ చెప్పండి, మీ వాయిస్ చాలా డల్ వస్తా ఉంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పోతుంటే బీజేపీ అవసరమా? మంచి ప్రశ్న వేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బీజేపీని అడ్డు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలు చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని అడ్డం పెట్టుకుని మొత్తం కేసులు, ఆయన రావాల్సిన నల్దనాలు, ప్రాజెక్టులు మొత్తం ధ్వంసం చేశాడు. సో అధికార పార్టీ ఏమనుకునింది, కేంద్రంలో ఏదో ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చేస్తామని చెప్పి సర్వశిక్షా నిధులు కానీ, టిట్కో ఇల్లు కానీ, అదేవిధంగా జలశక్తి నిధులు కానీ, అదేవిధంగా నాడు విద్యార్థి పథకం కింద వచ్చే డబ్బులు కానీ, రైతు భరోసా కానీ ఇచ్చారు. కానీ ఈ రోజు రాష్ట్రం చేయట్లేదు కదా, వేరే డిప్యూటీ గవర్నర్ బటన్లు ఒప్పుకున్నాడు కదా. నేను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకోవాలి. మీరు పవర్ షేరింగ్ అని మన కృష్ణాజీ గారు చెప్పారు. తెలుగుదేశం జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ 4-5 సార్లు సమావేశమైంది. ప్రతి అభ్యర్థి ఎక్కడ పోటీ చేయాలో IVRS సర్వేలు 1.3 లక్షల మందిని సర్వే చేయించుకున్నాం. మేము చాలా పకడ్బందీగా ఇద్దరు కలిసి సమూహంగా నిర్ణయం తీసుకున్నాం. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, నొక్కలొక్కలు లేవు. అయితే కేడర్ సీఎం వాళ్ళు అడుగుతున్నారు, అదంతా తప్పే ఉంది. ఇప్పుడు ప్రతి సినిమా నాయకులు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కమ్యూనిస్టులు కూడా వాళ్ళ నాయకులు సీఎం కావాలనుకో తప్పు కాదు కదా. కానీ పార్టీ నిర్ణయాన్ని అమలు చేయడం కార్యకర్త కాదు కదా, పార్టీ తీర్మానం అమలు చేయడం పార్టీ మెంబర్ కాదు కదా. జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకులు ఏం చెప్తే చేసుకుంటే వెళ్తామే, అంతేగాని మేము తిరుగుబాటు చేస్తాము, దౌర్జన్యం చేస్తామంటే మా పార్టీ వ్యతిరేకం అవుతుంది. అందుకే మేము చెప్తాం, నచ్చ చెప్తాము, వినకపోతే పక్కన పెడతాం, అంతే కదా. పార్టీ ముఖ్యం కానీ వస్తున్న పోయి అయారాం గయారాం కాదు కదా మాకు కావాల్సింది. తర్వాత మా శివారెడ్డి గారు పేదల పాలిట పెన్నిదైన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారెడ్డి క్యాంటీన్ ఎందుకు తీసేశారో మాకు తెలియదు, గోరుముద్ద ఎందుకు తీసేశారో మాకు తెలియదు, విద్యాదీవెన ఎందుకు పాల్సిన ఒకరికే ఇస్తున్నారో నాకు తెలియదు. అదేవిధంగా చిక్కి ఇస్తున్నటువంటి పేదలకి, చిన్న చిన్న పిల్లలకి ఇస్తున్న మిడ్ డే మీల్స్ ఎందుకు తీసేయారో తెలియదు. పేదవాడి గోరు ముద్ద తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్షాన ఎలా ఉంటారో నాకు అర్థం కావడం లేదు. 45 ఉండండి 45 ఏళ్ళకి SC/ST పింఛన్లు 3,000 ఇస్తాన్న వ్యక్తి అడ్రస్ లేడు. మరి ఇటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లుగా ఏమి చేశారంటే, నేను ఏమీ చేయలేదు, గుండు సున్నా, అప్పు చేసిన 11,50,000 కోట్ల రూపాయలు, మీకు పప్పు కూడా తినిపించాలని చెప్పే పరిస్థితి వచ్చింది. జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, పింఛన్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి, DSC ఇవ్వలేని ముఖ్యమంత్రి. నేను చెప్పేది కాదండి, సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, మా నాన్న మెగా DSC అన్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారు దగా DSC చేశారు. ఒక్క రోజైనా, ఒక్క పూట అయినా ప్రత్యేక సదస్సు కోసం పోట్లాడే జగనన్నా అని అడిగింది, సమాధానం చెప్పలేదు. అదేవిధంగా ఉద్యోగం పోరాటం చేస్తాను. గవర్నమెంట్ మీద మీరు అలిగేషన్స్ చేస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చేయలేదు, మీరు క్లియర్గా ఆన్సర్ చేయలేదు ఇప్పుడు కూడా.
1% ఓట్లు కూడా లేని బీజేపీతో కలుపుకోవాల్సిన అవసరం ఏంటనేది చాలా మంది ప్రశ్న. ఎస్, మీరు మంచి మాట చెప్పారు. బీజేపీ అనేది తక్కువ శాతం ఓట్లు ఉన్నా సరే మేము జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకున్నప్పుడు మా పొత్తు మిత్రులతో ధర్మాన్ని పాటించాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కలుపుకుంటాను మాట తీసుకున్నారు, మాట ఇచ్చాం, ఓకే అని మాట తీసుకున్నాం. పొత్తు ధర్మాన్ని కట్టుబడి వారు మాట్లాడుతున్నారు, వాళ్ళు కలిసి వస్తే వాళ్ళతో సీట్ షేరింగ్ చేసుకుంటాం. మేము వెళ్ళడం లేదు, వాళ్ళు వెళ్ళడం లేదు. పవన్ కళ్యాణ్ మా మిత్రపక్షం ఆల్రెడీ అయిపోయింది, డిసైడ్ అయ్యారు కాబట్టి వారు మాట్లాడిన తర్వాత ఎన్ని సీట్లు వస్తాయి అని గతంలో మీరు అన్నారు, ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి. వారు ఆల్రెడీ 20 సీట్లు ఎమ్మెల్యేలు కావాలని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు చెప్పుకున్నారు. 4 ఎంపీ సీట్లు అడిగారు. అరకు, విశాఖ, రాజంపేట, ఇంకో సీట్ ఏదో అడిగారు. గుంటూరు సార్, హిందూపూర్ అండి, గుంటూరు అని విన్నాను సార్, సబ్జెక్టు కరెక్షన్ తెలీదు. ఒక 4 ఎంపీలు అడిగారు, 20 ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. వాళ్ళ అంటే కేంద్ర ప్రభుత్వానికి బీజేపీని కలుపుకోవడం పవన్ కళ్యాణ్ మాత్రం ఇష్టమా, మీకు లేదా? శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీని కలుపుకోవడం ఓన్లీ పవన్ కళ్యాణ్కి మాత్రమే ఇష్టమా, మీకు లేదా? మీకు ఆ ప్రపోజల్ కానీ మీకు ఆ ఇష్టం లేదా బీజేపీని కలుపుకోవాలి అని? అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మా మిత్రపక్షం అయితే కలుపుకోమన్నారు, మేము దాన్ని అంగీకరించిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని అంగీకరించిన మాకు ఇష్టమే కదా, మేము అడుగుతున్నాం కదా. మాకేమి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా మేము తీర్మానం చేయాల, ప్రత్యేక హోదా కాలం కొట్లాడాము, నిజమే బయటకు వచ్చాము, 3 సంవత్సరాలు అంత అధికారం పంచుకున్నాం. మాకేం బీజేపీ ప్రత్యేక గొడవలే లేవు కదా, రాష్ట్ర అవసరాల దృష్టి ఉన్న గొడవలు తప్ప ఏమో కొట్టచ్చు, మాట్లాడచ్చు సార్. ఇక్కడ మీరు శ్రీనివాస్ చౌదరి గారు మాకు గొడవలు లేవు అంటే మీరు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ధర్మ పోరాటం దీక్షలు చేశారు. చంద్రబాబు నల్లా చొక్కాలు వేసుకొని నిరసనలు తెలియజేశాడు. ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మరి ప్రత్యేక హోదా ఏమన్నా హామీ ఇస్తున్నారా? విభజన హామీలకు హామీ ఇస్తున్నారా? అమరావతికి నిధులు ఇస్తున్నారా? రైల్వే జోన్ వస్తుంది. వీటికి సంబంధించినటువంటి బీజేపీ ఏ ఒక్క ప్రకటన చేయకుండా 2018లో మీరు పోట్లాడినప్పుడు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా బీజేపీ అదే స్టాండ్ మీద ఉంది. కాకపోతే మీరు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు, దీనికి రీజన్ ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కృష్ణాంజలి గారు చెప్పిన పాయింట్ మంచి పాయింట్, వాల్యుబుల్ పాయింట్. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పిన బాధ్యత మాకుంది. అయితే బీజేపీతో మేము పొత్తు పెట్టుకున్న విషయం పైన ఆల్రెడీ 2 సార్లు డిస్కస్ చేశారు. ఈఎంసీలే ముందర పెట్టారు. దాని మీద వెనక ముందు జరుగుతా ఉంది. మధ్యలో పార్లమెంట్ వచ్చింది, రాజ్యసభ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అయిపోయింది. మధ్యలో 2-3 రోజులు సమావేశాలు అది కూడా అయిపోయింది. ఇంక 1 వీక్ లో మొత్తం తేలిపోతుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పైన. ప్రత్యేక హోదానా, ప్యాకేజ్ అయినా, స్పెషల్ ప్యాకేజ్. ఎందుకంటే కృష్ణాంజలి గారు కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకత వస్తుందా, ప్రత్యేకత రావాలంటే ఏమి కండిషన్ అప్లికబుల్ అని ఆయనకు తెలుసు. కాబట్టి రాష్ట్రం ప్రయోజనాల కోసం బీజేపీ ఒప్పించే పరిస్థితిలో జనసేన వారు, తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడారు. 2 సిట్టింగ్లు అయ్యాయి. ఈ ఎలక్షన్ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ ముందే వాళ్ళతో అమేధి తెలుసుకుంటాం. లేని పక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తామా అంటే వాళ్ళ ఊరికి మద్దతు తెలియజేస్తారంటే పైన ఒక క్లారిటీ 1 వీక్ లో వస్తుంది సార్. వెంకట గారు దయచేసి దీని మీద చిలువలు పలువులకు కథలు రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము ఒక అభిప్రాయానికి వస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి. 99% బీజేపీ వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు. ఇంటర్నల్ గా ఇది చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను, అంటే చెప్పడం మంచిది కాదు కాబట్టి. అయినా మీరు అద్దులు తట్టి మాట్లాడుతున్నారు, మాట రాకూడదు కాబట్టి. ఈ రోజు రాష్ట్రం కోసం జనసేన తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది. కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది, వాళ్ళు కూడా కొన్ని యాక్సెప్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో వస్తాయి. మేము ఎలక్షన్కి వచ్చేటప్పుడు హోదానా ఏంటి వస్తాయి, ఏవి రాబోతున్నాయి కూడా తెలుసుకొని ఒకసారిగా 3 ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందని వెంకట గారు మీ ద్వారా తెలియజేస్తున్నారు. రైట్. కృష్ణాంజలి గారు, ఇందాక మీరు పాయింట్ రైట్ చేశారు. కృష్ణాంజలి గారు, రాష్ట్ర బీజేపీతో పొత్తు విషయం 2 కారణాలు అన్నట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఫస్ట్ కారణం ఏంటంటే ఎలక్షన్లు సక్రమంగా జరగడం కోసం బీజేపీ సపోర్ట్ కావాలా, లేదంటే రాష్ట్ర ఉన్న పరిస్థితుల్లో కేంద్రం సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీతో ఒప్పందంకి వెళ్తున్నారా? ఇక్కడ ఒక అంశం అండి, రేపొద్దున బీజేపీతో పొత్తులోకి వెళ్తే ఇది తెలుగుదేశం జనసేన ఇద్దరికీ కూడా ఖచ్చితంగా గుదిబండ లాంటి పొత్తే కాబోతోంది. ఎందుకు అనంటే మీరు ఒక్కసారి గమనిస్తే 2014 ఎన్నికల సమయంలో అప్పుడు ఈ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మీరు ఒక్క సీట్లో కూడా వాళ్ళకి డిపాజిట్ రాకుండా 175 స్థానాలు 25 పార్లమెంట్లు ఘోరంగా ఓడించారు. ఇప్పుడు 9.5 సంవత్సరాల తర్వాత కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 2014లో కాంగ్రెస్ పైన ఉండేటువంటి వ్యతిరేకత కన్నా ఈ రోజున డబుల్ ఉందండి బీజేపీ మీద వ్యతిరేకత. ఈ వ్యతిరేకత ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం మీద రిఫ్లెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విషయం చంద్రబాబు నాయుడుకి తెలియదా అంటే తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ లేకుండా మనం ఎన్నికలకు వెళ్ళలేమనేటువంటి ఒక
ఆ ధైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఆ భయాన్ని ఈ రోజున బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నిజంగాకైనా వీళ్ళకి ఆ ధైర్యం ఉండి మనకు బీజేపీతో అవసరం లేదనుకుంటే అసలు పొత్తు కోసం చర్చలు జరిపే వాళ్ళే కాదు. అసలు మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ఉండేవాళ్లే కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో, గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో కొన్ని భయాల కారణంగా చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నాడు. రెండవ కీలకమైనటువంటి అంశాన్ని ఒక్క పాయింట్ చెప్తానండి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. బీజేపీతో పొత్తుకు ఇంకొక బలమైనటువంటి కారణం ఉంది తెలుగుదేశం పార్టీకి. అదేమిటి అంటే చంద్రబాబు నాయుడుకు 75 ఏళ్ళు వచ్చాయి. ఈ 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం ఒక ఎత్తు అయితే, రెండవది తన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ని రేపొద్దున భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతగా నిలబెట్టాలి అని అంటే ఖచ్చితంగా బీజేపీ ఆశీస్సులు ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. ఎందుకు? ఆల్రెడీ ఈయన తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటే ఆల్రెడీ బీజేపీ మూడవసారి అధికారంలోకి రాబోతుంది. బలమైనటువంటి కూటమిగా ఎన్డీఏ బీజేపీ కూడా భవిష్యత్తులో కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. బీజేపీ ఆశీస్సులు లేకుండా ఈ రోజున నారా లోకేష్ ఎట్టి పరిస్థితిలో కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో లీడర్గా ఎమర్జీ కావాలి అంటే ఖచ్చితంగా బీజేపీ ఆశీస్సులు కావాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. మీరు గమనిస్తే దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పాలంటే, కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రస్తావన మొట్టమొదటిసారి ఎక్కడ చేశారు? ప్రధానమంత్రి దగ్గర చేశారు. మీరు అనుమతిస్తే నేను సీఎం సీట్ నుంచి తప్పని మీ కేటీఆర్ ని పెడతానండి. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దానికి ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అసలు ఏనేందుకు పర్మిషన్ అడిగాడు అంటే వీళ్ళందరూ రీజనల్ పార్టీస్ ఈ రోజున బీజేపీ యొక్క మద్దతు లేకుండా, బీజేపీ యొక్క ఆశీస్సులు లేకుండా భవిష్యత్తులో మనం కొనసాగలేము, మన కేసీఆర్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసినట్టుగానే కృష్ణానిల్ గారు కేసీఆర్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసినట్టుగానే చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా మీరు చెప్పిన పాయింట్ ప్రకారం? ఖచ్చితంగా రిజెక్ట్ చేయొచ్చు, దాంట్లో సందేహం ఏం లేదు. వాళ్ళు డైనాస్టీ పాలిటిక్స్ మేము వ్యతిరేకం అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అయితే ఇక్కడ కనీసం వాళ్ళు టార్గెట్ చేయకుండా నారా లోకేష్ నాయకత్వాన్ని భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేయకుండా తను చివరి అంటే ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆయన ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత శారీరకంగా పటిష్టంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఫేస్ చేసేటువంటి అవకాశం లేదు. తన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ కి నిలబడాలి అని అంటే తెలుగుదేశం పార్టీ బతికిబట్ట కట్టాలంటే ఈ ఎన్నికల్లో గెలవాలి. ఇది చావో రేవో అనేటువంటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీ. అందుకనే బీజేపీ మద్దతు కోరుతున్నారు చంద్రబాబు. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ వర్డ్స్ శివారెడ్డి గారు, మీ పార్టీ టీడీపీ జనసేన అలయన్స్ అయిపోయినాయి, అభ్యర్థుల జాబితా ప్రకటించింది. రేపు మాపో బీజేపీ కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా సంకేతాలు బలంగా అనిపిస్తున్నాయి. సో ముగ్గురు కలిస్తే మీ పార్టీకి ఇంకా ప్రజలు డోర్ చూపించినట్టేనో పార్టీకి, మీ పార్టీకి? ముగ్గురు కాదన్నా, ఆరుగురు కలిసిన 175 పోటీ చేసే దమ్ము మాకుంది. ప్రజా తీర్పు వస్తుంది, 2 నెలల్లో చూస్తారు, రాసి పెట్టుకోండి. ఆరుగురిని కూడా హైదరాబాద్లో ఉంచుతాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలా, పేదల పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు అనేది నిదర్శనం. ఇందాక మా మిత్రుడు ఒప్పుకున్నాడు, మాకు భయం పడుతూ ఉంది, అందుకనే మేము కలుపుకుంటా ఉన్నామని. బీజేపీతో ఈ రోజు పొత్తు పెట్టుకుంటున్నామంటే బీజేపీ ప్రత్యేక హోదా ప్రకటించిందా? మీకు దాడి చేసింది మీరు కాదా? వాళ్ళ కేబినెట్ లో మంత్రులు చేసింది మీరు కాదా? ప్రజలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద యనమల రామకృష్ణుడు గారు ఏం చెప్పాడన్నా, గవర్నమెంట్ వచ్చిన రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నా. ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ ఏ ఉద్యోగికి మేము జీతం ఇవ్వలేదు. మా మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పాలా, వాళ్ళ యనమల రామకృష్ణుడు చెప్పిన బడ్జెట్, మా ముఖ్యమంత్రి గారు ఉన్న బడ్జెట్ ఒక్కసారి బేరీ చేసుకో. మీరున్న అదే బడ్జెట్ లో ఈ రోజు ఎంతమంది సంక్షేమం వెళ్ళింది, ఏమి అభివృద్ధి జరిగింది? ఈ రోజు బీజేపీ మీద ఎందుకు అంత ప్రేమ? ఆ ప్రేమ ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలా. ప్రత్యేక హోదాని పోరాటం వెంకట గారు జగన్మోహన్ రెడ్డి గారు కాలర్ మడత పెట్టారు. కాలర్ కాదు మడత పెట్టాల్సింది, టీ షర్టు, అండర్వేరు, ప్యాంటు, ఒక లుంగి, ఒక బొచ్చ. మీరు కూడా కుర్చీలు మడత పెట్టారు. మీరు కూడా వెళ్ళాలి. ఒక్క నిమిషం ఎవరైతే ఈయన వివేకానంద దగ్గర చంపారో ఆ దోషులు జైల్లో ఉండాలి.
జగన్మోహన్ రెడ్డి ఊరు బయట ఉండాలి, కార్యకర్తలు మొత్తం కూడా ఊర్లో ఉండాలి, పార్టీ బంగాళాఖాతంలో ఉండాలి. ఇది రాష్ట్రంలోని పరిస్థితి. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా శివారెడ్డి గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మీ పార్టీ యొక్క మీ వ్యూస్ కానీ ఇవన్నీ కూడా పంచుకున్నారు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. ప్రతి పార్టీ కూడా వాళ్ళ యొక్క స్టాండ్ని రిఫ్లెక్ట్ చేయడం కానీ, లేదంటేనే వాళ్ళ యొక్క ధీమాను వ్యక్తం చేయడం కానీ, గవర్నమెంట్ మేమే రూల్ చేస్తాం, మేమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని బలంగా చెప్పినప్పటికి కూడా అల్టిమేట్గా పీపుల్ జడ్జ్ చేస్తారు ఏ పార్టీకి అధికారం ఇవ్వాలి, ఏ పార్టీని వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉందనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు అలయన్స్ గెలుస్తుందా వచ్చే ఎన్నికల్లో, జనసేన టీడీపీ అలయన్స్ గెలుస్తుందా, లేదంటే లాస్ట్ టైం చాలా బలంగా అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ మళ్ళీ రిపీట్ చేస్తుందా అనేది మాత్రం తేలాలంటే ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మళ్ళీ మరో డిబేట్లో కలుద్దాం. అప్పుడు చూస్తున్నానండి BRK న్యూస్.